ఈ ఉదయకాలం ప్రభువా మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించారు. స్తోత్రాలు. ఇంతవరకు మీ నామాన్ని మహిమపరుచుకున్నారు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి ప్రభువా. ప్రతి ఒక్కరితో ప్రభువా మీరు మాట్లాడండి. ఈ లోకం మాది కాదు, శాశ్వతం అసలే కాదు. లోకమునైనను లోకంలో ఉన్నదాన్నైనను మీరు ప్రేమించుకుడి. లోకములో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ మీ తండ్రి వల్ల కలిగినవి కాదు అని ప్రభా గురి కలిగి ప్రభా నిత్యత్వం వైపు అడుగులు వేయడానికి సహాయం చేయండి. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డతో మాట్లాడండి ప్రభా. రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి నడిపించండి. ఈ దిన పరిచర్య అంతటిని దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దీనిన సువార్తలో నుంచి ఒక తెలిసిన వాక్యమే మనల్ని ఆలోచింపచేసే వాక్యం. మన పుట్టుక, మన యొక్క మరణం, ఈ మధ్యలోదే జీవితం. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను. పుట్టుకకి మరణానికి మధ్య మనం ఏం చేస్తాము అన్నది నిత్యత్వానికి లెక్క. అన్నిటి గురించి ఆలోచించే మనం మరణమునకు ఆవల ఏం జరుగుతుంది ఆలోచించలేం మనం. బైబిల్ ఏం చెప్తుందంటే, కంటికి కనిపించేదంతా కూడా చూడండి, కంటికి కనిపిస్తుంది, మనకి ఇదంతా కూడా అశాశ్వతమే. కానీ కంటికి కనిపించింది శాశ్వతం. దానివైపు మనం అడుగులు వేయాలి. చాలాసార్లు మనం ఆలోచించం, బొత్తిగా అసలు పట్టించుకోం. ఇప్పుడు జరగంది ఎందుకు అంటావు, మనకి కంటికి కనిపించింది ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు అంటాం. కానీ ఈ దినాన మనకు కావలసిన ప్రస్తావన, మన అంశం కూడా అదే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారు దూరము నుండి చూచి అనే మాట చూస్తాం మనం. దూరము నుండి చూచారు, దగ్గర నుంచి కాదు. దూరము నుండి చూచి వారికి ఒక విషయం అర్థమైంది. వారంట భూమి మీద యాత్రికులు, పరదేశులు అని తెలుసుకొని గుడారాల్లో జీవించారు అని రాయబడ్డది. గుడారాలు ఏం తెలియజేస్తున్నాయి అంటే తాత్కాలికమైన జీవితాన్ని తెలియజేస్తున్నాయి. అబ్రహాము, ఆయన కుమారుడు ఇస్సాకు, ఆయన కుమారుడు యాకోబు, వీరు మన పూర్వీకులు. వీరంట గుడారాల్లో జీవించారు అని రాయబడ్డది. గుడార జీవితం అంటే ఏం తెలియజేస్తుంది? తాత్కాలికమైన జీవితాన్ని తెలియజేస్తుంది. వింటున్నారా? టెంపరరీ అసైన్మెంట్ అన్నమాట. భూమి మీద మన జీవితం ఎలాంటిదంటే ఒక తాత్కాలికమైన ఈ జీవితంలో మనం తాత్కాలికము కాని దానికి అనగా ఇక్కడ స్వల్పమైన జీవితం ఎందుకు అంటే శాశ్వతమైన జీవితంలోకి అడుగెడడానికి. ఇది సిద్ధపాటు. ఇది మీ జీవితంలో మీరు కోల్పోతే, అనగా మనం కోల్పోతే నిత్యత్వాన్ని మనం పోగొట్టుకుంటాం. అబ్రహాము ధనవంతుడు. ఎంత ధనవంతుడో మీకు తెలుసు. అబ్రహాము కలిగిందంతా కూడా తన కుమారుడైన ఇస్సాకుకి ఇచ్చాడు. ఎంత ధనవంతుడో మీకు తెలుసు. ఆయన కుమారుడైన యాకోబు ఎంతగా దీవించబడ్డాడో తెలుసు. కానీ వీరి జీవితాల్లో గుడారాల్లో ఉన్నారు అంట. మీరేం అర్థమవుతుంది ఇక్కడ? గుడారాల్లో ఉన్నారు అంటే వారు ధనికులుగా గృహాలు కట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ కట్టుకోలేదు. ఎందుకంటే గుడార జీవితం ఏం తెలియజేస్తుందంటే వారు భూమి మీద యాత్రికులు. వాళ్ళు, మనం కూడా అంతే, యాత్రికులం. మనం ప్రయాణస్తులం, బాటసారులం. ఓ ప్రశ్న, ఇప్పుడు మనం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి, అందులో ప్రాముఖ్యంగా మన మరణ దినం మనకు తెలియదు కాబట్టి మనం ధైర్యంగా ఉండగలుగుతాం. ఒకవేళ దాన్ని దేవుడు మనకి వెల్లడి చేశాడు అనుకోండి, మనం ఇంత నెమ్మదిగా, ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతాం అంటారా? ఒక ధనవంతుడు విషయాన్ని మనం ఆలోచిస్తే, అకస్మాత్తుగా తనకు పిలుపు వచ్చింది. వెర్రివాడా ఈ రాత్రి అని చెప్పాడు. చూసారా? ఆ రాత్రి ఏ రాత్రి? వాడు ఎన్నో ఆలోచించిన రాత్రి, గాలి మేడలు కట్టిన రాత్రి, ఊహల ప్రపంచంలో విహరించిన రాత్రి, జీవితానికి ఎదురులేదనుకున్న రాత్రి, విస్తారమైన ఆస్తి సమకూర్చబడి ఉంది, అనేక సంవత్సరాలకు బ్రతుకుతాననుకున్న ఆ రాత్రి. మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు. ఆ రాత్రి తన జీవితాన్ని ముగించాల్సి వచ్చింది అని చూస్తాం మనం. ఇదినా మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఒకే ఒక్క విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకున్నాం.
ఒకవేళ మన జీవితంలో ఇది చివరి రోజు అయితే, మన జీవితంలో ఇది చివరి రాత్రి అయితే ఎవరు చెప్పారు కాదని? అందుకే మనం మన చేతుల్లో లేని దానికోసం మనం ఎప్పుడు ఆరాటపడకూడదు, మనకు కనిపించని దాని వైపు ఎప్పుడు పరుగులు తీయకూడదు. ఇప్పుడు మనం వర్తమానంలో బ్రతికేయాలి అంతే. ఈ క్షణం, ఈ ఉదయం లేచాం కాబట్టి, లేదా ఈ నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి, అనుదినం అనే మాట నూతనముగా ఆయన వాత్సల్యత మన జీవితాలలో పుట్టుచుంది. అందుకే మనం నిర్మూలం కాలేదని రాయబడ్డారు. వింటున్నారా? ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్తలో లూకా వైద్యుడు, మీకు బాగా తెలుసు. అదే సమయంలో వెరీ గుడ్ హ్యూమన్, ఆయన మానవతావాది వైద్యుడైన లూకా పౌలు గారు ఆయన గురించి ఒక మాట చెప్పాడు, ప్రియుడైన వైద్యుడు అని చెప్పాడు. బిలవ్డ్ ఫిజిషియన్. ఆయన వైద్యుడు మాత్రమే కాదు, ఆయన ఎవరంట? ప్రియమైన వైద్యుడు. చెప్పండి, ప్రియుడైన వైద్యుడు. ఈ ప్రియుడైన వైద్యుడు లూకా సువార్త చదువుతుంటే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. మిగతా సువార్తికులు రాయినది లూకా రాశాడు. ఎందుకంటే వాస్తవంగా లూకా యూదుడు కాదు, అన్యుడు, మించి యేసుక్రీస్తు శిష్యుడు కాదు, చరిత్రకారుడు. అద్భుతం ఏంటంటే, ఒక చరిత్రకారుడు ఒక విషయాన్ని రాయాలి అంటే ఎంత చరిత్ర చదివి ఉండాలి. అద్భుతం ఏంటో తెలుసా? లూకా సువార్త మీకేం తెలియజేస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యతో పాటు కాలగమనంలో మీరు ఒక విషయాన్ని తెలుసుకుంటారు. ఏంటంటే, చరిత్ర కూడా సమాంతరంగా నడుస్తుంది. మీకు అర్థం అవడానికి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రాంతానికి వచ్చాడు, లేదా ఈ ప్రాంతంలో ఒక కార్యం చేశాడు అంటే అన్ని విషయాలు రాస్తాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఎవరి ఆధీనంలో ఉంది, ఎవరు పరిపాలిస్తున్నాడు, అక్కడున్న పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అని అన్ని విషయాలు రాస్తాడు. ఎందుకంటే ఆయన చరిత్రకారుడు కాబట్టి. లూకా సువార్త చాలా అద్భుతమైన సువార్త. మిగతా సువార్తికులు మత్తయి, మార్కు, యోహాను గారు రాయని విషయాలు చరిత్రతో సమాంతరంగా రాస్తాడు ఈ వైద్యుడైన లూకా. అందుకే ఈ లూకా సువార్తను ఏమంటారంటే, ప్రత్యేకంగా క్రిస్మస్ దినాల్లో ఎక్కువ చదువుతాం మనం. ప్రజలందరికీ కలగబోవు యేసుక్రీస్తు. అందుకే చాలా సంతోషకరమైన వార్తలు ఉంటాయి ఇందులో, చాలా సంతోషకరమైన వార్తలు. దీర్ఘకాలికంగా గొడ్రాలుగా ఉన్న ఎలిజబెత్, జకరియలు వారు సంతోషిస్తూ సంతోష పత్రిక అంటారు దీన్ని, ఆనంద పత్రిక, ఆనంద సువార్త అంటారు దీన్ని ఏమంటారంటే, మిగతా వాళ్ళు రాయింది రాశాడు అంటే పేదవాళ్ల సువార్త అంటారు దీన్ని. ఎక్కువ మంది స్త్రీల గురించి రాశాడు, స్త్రీల సువార్త అంటారు దీన్ని. చాలా విషయాలు ఉంటాయి. ఇంకా లూకా ఏం రాశాడంటే, సమాజంలో తృణీకరించబడిన వారి గురించి, సమాజంలో గుర్తింపు లేని వారి గురించి రాశాడు, అంటరాని వాళ్ళ గురించి రాశాడు. అందుకే అంటరాని వారికి ధైర్యాన్ని ఇచ్చే సువార్త ఇది లూకా సువార్త. ఈ లూకా సువార్త మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే మీరు చదవాలి. ఇందులో మీకేం చెప్తాడంటే, ఈయన ఏది అవసరమో మనకు చక్కగా నేర్పిస్తాడు. వైద్యుడైన లూకా ఏం చెప్పాడు? ఈ వైద్యుడు మనకి, వైద్యుడు ఏం చేస్తాడంటే, నాడి పట్టుకొని నీకు ఏ రోగం ఉందో చెప్పేస్తాడు అంతే. అంత మాత్రమే కాదు, రోగ నిర్ధారణ చేసిన తరువాత మందులు కూడా ఇస్తారు డాక్టర్, అంతే కదా. ఇక్కడ మనకి ఈరోజు ఒక ధనవంతుడిని మనకు పట్టుకుందాం. ధనవంతుడిని మనం ఏం చేయాలంటే కేస్ స్టడీ అంటారు దీన్ని. ఏమంటారు? కేస్ స్టడీ. ఈరోజు కేస్ స్టడీ మీరు చేయాలి. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ధనము కలిగి ఉండడం తప్పంటారా? ఎస్ ఆర్ నో? ధనము కలిగి ఉండడం తప్పంటారా? అసలు ధనమే వద్దంటారా? ధనం సంపాదించడం తప్పంటారా? చెప్పండి. వద్దంటారా? ధనం చెడ్డదని బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడలా, క్లియర్. కానీ ఆ ధనం మీద మక్కువ ఉందే, ధనాపేక్ష సమస్త కీడులకు వచ్చేది వస్తుంది, పోతే పోయేది. అలా ఉండాలి లెక్కలు. ఉంటే సంతోషమే, లేకపోయినా సంతోషమే. ఇక్కడ ఏంటో తెలుసా? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అది ఎంతవరకు ఉండాలో అంతవరకే, ఎక్కువైపోతే సమస్యలు ఉన్నాయని చెప్తాడు. వింటున్నారా?
ధనానికి ఉన్న ఒక సమస్య ఏంటంటే, మనం రోజు ప్రార్థన విన్నపాలు ఏమి రాస్తాం? ఖచ్చితంగా ఒకటి రాస్తాం. ఏంటది? ఏ సమస్యలు? పెద్ద చెప్పండి. ఆర్థిక సమస్యలు. ప్రభువా నన్ను లే ప్రభువా, కృంగిపోయాను ప్రభువా, ఆర్థిక సమస్యల్లో నలిగిపోయాను ప్రభువా. మనం చాలా రాస్తాం కదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆర్థిక సమస్యలు అవి తీరిపోయి మీకు ఆర్థికంగా స్థిరపడిపోయారు అనుకోండి, తిన్నగుంటారు మీరు? ఉన్నాం మనం. ఎందుకు తెలుసా? ధనానికి ఉన్న ఒక సమస్య ఏంటంటే, వినాలి జాగ్రత్తగా, మిగతా దేనికి లేనిది ధనానికి ఉన్న ఒక సమస్య ఏంటంటే, ధనం క్యామెల్ మర్చెంట్. స్టోరీ తెలుసా మీకు? క్యామెల్ మర్చెంట్ తెలుసా అండి? ఒక మర్చెంట్, ఒక వ్యాపారస్తుడు, అరబీ వ్యాపారస్తుడు ఇలాగే మంచు ప్రాంతం వెళ్తూ ఉంటే ఒంటి మీద ఒక పెద్ద మంచు కురుస్తుంది, చాలా చల్లగా ఉన్నప్పుడు ఆయన ఇంకా ప్రయాణం చేయలేమని ఏం చేశాడంటే, ఆ టెంట్ తీసి గుడారం వేసుకుని గుడారంలో పడుకుంటే బయట ఉంటుంది. ఒంటే ఆయనతో రిక్వెస్ట్ చేసింది తన యజమానుడితో, ఏంటంటే, నువ్వేమో గుడారంలో ఉన్నావు, నాకేం ఎంత మంచు పడుతుంది, నాకెంత చలిగా ఉందో తెలుసా, తలవరకు పెట్టుకొని ఇస్తావా అని. పోన్లే తలవరకు పెట్టుకో అన్నాడు. అయితే ఏమైంది తెలుసా? తలవరకు పెట్టుకునే ఒంటి తిన్నగలేదు, మెల్లగా లోనకి వెళ్తుంది. ఈ నిద్రపోయాడు. కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఒంటి లోన ఉంది. మర్చెంట్ ఎక్కడున్నాడు? సేమ్ ధనం సమస్య ఏంటంటే, ఉండాలి, ఉండనివ్వండి, దాని స్థానం ఏంటో దానికి గుర్తు చేయాలి. సమస్య ఏంటంటే, ఇప్పుడు ఈ ధనం వాళ్ళతో వీళ్ళతో కాదు పోటీ పడేది, ఎవరితో? దేవునితో. అందుకే దేవునికి సిరికి నువ్వు దాసుడుగా ఉండలేవో చెప్పాడు. క్లియర్ కట్. అంటే చూసారా, ధనం ఎవరితో పోటీ పడుతుంది? దేవుడితో. మరి దాన్ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి తెలుసా మీరు? ఈరోజు మీకు ఒక కేస్ స్టడీ అనమాట. మీ ముందు చాలామంది ధనవంతుల నుంచి అడిగిన. ఎవరు? లూకా సువార్తలో మీరు చదువుతున్నప్పుడు చాలామంది ధనవంతులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటారు. పలకరిస్తారా? లూకా సువార్తలు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 20. గుడ్. 24 అధ్యాయాల్లో మీరు చదువుతున్నప్పుడు మిమ్మల్ని చాలామంది ధనవంతులు పలకరిస్తారు. అందులో మొదట పలకరించే ధనవంతుడు ఎవరు? పోనీ మీకు ఏ ధనవంతులు గుర్తున్నారు చెప్పండి లూకా సువార్తలో? 1, వెర్రివాడైనా, ఓకే, ఫూలిష్, వెర్రివాడైన ధనవంతుడు. 2, వెరీ గుడ్, యవనస్తుడైన అధికారి ధనవంతుడు. 3, జక్కయ్య. తర్వాత జక్కయ్య ఇంక మధ్య ఇంకో ఆయన ఉన్నాడు. ఉదారంగు వస్త్రాలు ధరించిన. మొత్తం ఎంతమంది? ఇంకో ధనవంతుడు కూడా ఉన్నాడు, కొంచెం లోతుకెళ్తే అరిమత యేసేపు కూడా ఉన్నాడు. ఇంకొక ధనవంతురాలు కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఆమె గురించి అంత పట్టించుకోమనుకోండి మనం. ఎవరామా? అషేరు గోత్రికురాలు పెనూయేలు కుమార్తె. ఎవరామా? వెరీ రిచ్. కానీ ఆమె సమస్తమును విడిచిపెట్టి దేవుని ఆలయంలో 84 సంవత్సరాలు ఆమె కాలం గడిపేసింది. ఇక్కడ వీరందరూ మీకు పాఠాలు నేర్పించేవాళ్ళే. జాగ్రత్త వినండి. మీకు మొట్టమొదట వెర్రివాడైన ధనవంతుడు కనిపిస్తాడు. ఇంకొంచెం ముందుకెళ్తే యవనుడైన అధికారి కనిపిస్తాడు. ఇంకొంచెం ముందుకెళ్తే జక్కయ్య కనిపిస్తాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఉదారంగ వస్త్రాలు. చివరికి ఇప్పుడు మీకు ధనవంతులు చాలామంది ఉన్నారు కదా, ఇందులో 4 లేదా 5 అరిమత యేసేపు నాకు పక్కన పెడదాం. 4 ధనవంతులు మీకు కీలకంగా కనిపిస్తారు ఇక్కడ. 1, మీరు వెర్రివాడైన ధనవంతుడు, ఆ తర్వాత యవనుడైన అధికారి, ఆ తర్వాత ఉదారంగ వస్త్రాలు వేసుకున్నవాడు, ఆ తర్వాత జక్కయ్య. ఈ 4లో ఎవరి పేరు రాయబడి ఉంది? ధనవంతుడి పేరు. వెరీ గుడ్, జక్కయ్య పేరు. ఎందుకంటారు? మిగతా ధనవంతులకు పేర్లు ఉన్నాయా లేవా? ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక్క వ్యక్తి పేరు రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఆయన పేరు ఏం పేరు? ఎందుకని? మిగతా ధనవంతుల పేర్లు లేవే, ఎందుకని? దేవుడు ఇష్టపడలేదు. భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టిస్తుంది. సుగంధ తైలము కంటే
మంచి పేరు. క్లియర్. వారు తమకు కలిగిన ఆస్తిపాస్తులను తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టినప్పుడు జాగ్రత్త వినండి, ఎక్కడ పెట్టారు? అది దాని ప్లేస్. అది చాలామంది పని చేస్తూ ఉంటారు తెలుసా. కింద ఆ డబ్బులు అలా పడిపోయినా దేనికి అద్దుకుంటారు? డేంజర్ అది. కళ్ళకు అద్దుకుంటారు. ఎందుకు కళ్ళకు అద్దుకుంటారు దాన్ని? ఈరోజు మీకు మీరే చెప్పాలి, ఎక్కువ ఆలోచించండి. ఈరోజు మీ ఉదయకాలం మీ బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేయాలి. ఇందులో మీరు చాలా ఆలోచించి మీ నోట్స్ రాసుకోండి. లూకాసు వార్త 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఎందుకు చెప్పాడో స్పష్టంగా రాయబడ్డది ఇక్కడ. రండి చదువుకుందాం. పిత్రార్జితం గురించి మొదలైంది ఇక్కడ. దేవుణ్ణి ప్రశ్న అడగడం, ఆ తర్వాత ప్రభు ధనాన్ని గురించి చెప్పి 15వ వచనానికి వచ్చేటప్పటికి మీరు ఏ విధము లోభమునకైనా ఎడమియకుండా ఏం చేయండి? జాగ్రత్త అని చెప్పండి అని ఇంకొక మాట చెప్పాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము. వినండి, కలిమి విస్తరించుట. విస్తరించిన వాడిని ఏమవుతుంది? వింటున్నారా? కలిమి విస్తరించుట అంటే ఒక్కొక్కసారి ధనం అలా వచ్చేస్తూ ఉంటుంది. మీ పంట బాగా పండొచ్చు, మీకు ప్రమోషన్ రావచ్చు, మీరు కొన్న స్థలం 3 అంతల రేటు పెరగచ్చు, ఊహించని రీతిగా మీకు అలా ధనం పెరిగిపోతే, వినండి ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే మీ ధనం పెరిగితే అది మీ జీవానికి మూలం కాదు. చాలామంది ఏమంటారు తెలుసా? చాలామంది నన్ను దేవుడు బాగా దీవించాడు. ఏంటి దీవించడం? దేవుని దీవెన మనకి చాలాసార్లు బుర్ర తక్కువ పని చేస్తాం. మనం చాలా తక్కువ ఆలోచించాం. దేవుని దీవెనని మనం దేంతో ముడిపెడతామంటే ధనంతో ముడిపెడతాం. నో. అందుకే ప్రభు చెప్పాడు, హెచ్చరిక, దేవుని దీవెన ధనముతో ముడిపడి లేదు. చాలామంది పేదవాళ్ళు జీవములో ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. వారు ఈ లోకంలో పేదవాళ్ళుగానే ఉన్నారు. ప్రభు చెప్పాడు, పేదలైన మీరు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నన్ను దీవించాడు. ఈ దీవెన ధనంతో ముడిపెట్టద్దు. ఈరోజు వాక్య భాగాలన్నీ కూడా, కూడికలన్నీ కూడా, అన్నీ కూడా ధనాన్ని గురించే. నో, ధనానికి దేవుని ఆశీర్వాదానికి సంబంధం లేనే లేదు. మనందరం పేదవాళ్ళమే. కానీ లోకములో ఉన్న ధనవంతుల కన్నా వీఆర్ రిచెస్ట్. ఎందుకో తెలుసా? క్రీస్తులో మనం ధనవంతులు అయ్యాం. ధనానికి దేవుని ఆశీర్వాదానికి సంబంధం లేదండి. మీరు నమ్మకండి, మోసపోవద్దు. జీవం క్రీస్తులో మీరు ఐక్యపరచబడి ఉన్నప్పుడు మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. యేసు క్రీస్తు ద్వారా మనకు లభించిన ప్రతి ఆశీర్వాదం అని రాయబడ్డది. ప్రభు చూసారా? నిజంగా ఆ సత్యాన్ని మనం గుర్తెరిగినప్పుడు తేలిగ్గా బ్రతికేస్తాం. అది ఇది మనం పరిగెత్తాం. పౌలు గారు వెరీ రిచ్, నాకు ఏవి లాభకరములుగా ఉన్నాయో క్రీస్తు కొరకు వాటిని నష్టం, నాకొద్దు, అది క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. దట్ ఇస్ రిచ్. క్రీస్తును సంపాదించుకున్నాను. సంపాదించారా? మనమేమో ఆయన్ని వదిలేసి, క్రీస్తుని వదిలేసి ఇంకెక్కడికో పరిగెత్తాం. చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఏంటి తెలుసా? నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు. నీ జీవన ఇస్తాడు ఆయన. ఇంతవరకు ఏ మంచి ఉందని మనల్ని కాపాడాడు? ఏం భక్తి చేసావని దేవుడు దీవించాడు? ఏం ప్రయోజనం అని దేవుడు ఆయుష్ ఇచ్చాడు కదా? దేవుడు దీవించలేదా? ఆస్వాదించలేదా? ఆయన మంచి వారి మీదను ఇవ్వట్లేదా? సూర్యుడు వెలిగి ఇవ్వడం లేదా? ఒక గుడికి వెళ్ళాడు ఒక ఆయన, మొక్కుకున్నాడు. ఏం మొక్కుకున్నాడంటే, నా వ్యాపారం వృద్ధి అయితే 4 కోట్లు ఇచ్చాడు ఆయన. నా వ్యాపారం వృద్ధి అయితే వచ్చే సంవత్సరానికి డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడంట. పేపర్లో కూడా వేశారు.
సంవత్సరం కాకముందే 7 నెలల్లోనూ వృద్ధి అయితే ఆయన అనుకున్న దాని మీద 4 ఇచ్చి డబల్ ఇస్తాను అనుకున్న ఆయన 4 అంతలు ఇచ్చాడు, 12 కోట్లు ఇచ్చాడు. పేపర్లు వేశారు. ఆయన ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా దేవత, నేను నమ్మిన నా దైవం, నా కొలువు నన్ను దీవించింది అని సాక్ష్యం చెప్పాడు ఆయన. ఇంతకీ ఆయనకి ధనం విస్తరించింది, కలిమి విస్తరించింది, కానీ జీవానికి మూలం వాట్ ప్రాఫిట్స్ ఎ మ్యాన్ ఇఫ్ హీ గెయిన్స్ ద హోల్ వరల్డ్. ప్రపంచాన్ని జయించి ప్రపంచాన్ని సంపాదించిన ఒక వ్యక్తి తన జీవం లేకపోతే ఇట్స్ డెడ్. మరి ఆయన ఎవరు దీవించారు? 3 కోట్లోడు, 4 కోట్లోడు, 12 కోట్లు ఇచ్చేదాకా కలిమి విస్తరించింది, కానీ నిత్య జీవం అనేది ఆయనకి లేదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తేడా తెలుసుకోవాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఒకవేళ ఆర్థిక సమస్యలు ఉన్నాయా, అది దేవుని ఇష్టం. మనకేమి ఇవ్వాలి దేవునికి చెప్పడం తప్పులేదు. మన బాధలు, మన సమస్యలు దేవునికి చెప్పక మనం ఎవరికి చెప్తాం? కానీ ధనంతో ముడి పెట్టకండి. ధనానికి భక్తికి అసలు సంబంధం లేదు. నీకేమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు కదా. మనమేమో వాళ్ళు తెలుసు. ఈ చివరి దినాల్లో అగూరు ప్రార్థన, ప్రభా ఎక్కువద్దు తక్కువద్దు, చెప్పండి ఎక్కువద్దు. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఎక్కువద్దు తక్కువద్దు, నాకెంత అవసరమో అంతే. ఇప్పుడు చెప్పండి, ఎక్కువ రిచ్, తక్కువ పూర్. ఎక్కువద్దు తక్కువద్దు, మధ్యలో ఇంకొక ఫ్యామిలీ, దట్ ఈజ్ మిడిల్ క్లాస్. చెప్పండి, భక్తి చేయడానికి ఏ క్లాస్ ఫ్యామిలీ? దట్స్ ఎనఫ్. మిడిల్ క్లాస్. 3000 సంవత్సరాల క్రితం అతడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కోరుకున్నాడు. యేసుక్రీస్తు పుట్టడానికి ముందు దాదాపుగా 1000 సంవత్సరాలకు ముందు రాయబడిన దానిలో ఆయన ఏ క్లాస్ ఫ్యామిలీని కోరుకున్నాడు? మీరే క్లాసు? చెప్పండి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మీరు తెలుసుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. రండి చదువుకుందాం. నేను ఒక క్వశ్చన్ చదువుతాను, మీరు ఒక క్వశ్చన్ చదవాలి. కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. గుర్తుపెట్టుకోవాలి, కలిమి విస్తరించుట. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండెను. ఇక్కడ చూడండి, ప్రభు పేరు రాయలేదు. ధనవంతుడు, మీకు తెలిసిన వాక్యమే ఇది, కొత్తగా మనమేం వింటలేదు. అయితే ఇందులో ఎసెన్స్ ఉంది, ఇందులో ఒక హెచ్చరిక. అంతే, ఒక హెచ్చరికను తీసుకుందాం. దేవుని వాక్యం ఎన్నిసార్లు చదివినా సారాంశం దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. మనం ఎన్నోసార్లు విన్నామండి అది. కానీ ఈరోజు దేవుడు ఒక్క మాట ఇందులో మనకు మాట్లాడుతున్నాడు. చూడండి, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. గమనించండి, ఎవరు భూమి? పేదోడు భూమి కాదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకు ముందే ఆయన ఎవరు? ధనవంతుడు. ఆ ధనవంతుడికే చెప్పండి తరంగ పండింది. స్వాతి షాపింగ్ మాల్లో 2 సంవత్సరాల క్రితం మళ్ళీ వెళ్తారుగా, అక్కడ నా దగ్గరికి వచ్చి, డాక్టర్ గారు మీరు రావాలండి, డిఎస్పి గారు అనుకుంటే ఎవరిని తెచ్చి గుర్తులేదు నాకు, మీరు రావాలి, ఏంటంటే లాటరీ తీయాలన్నారు. మీకు గుర్తుంది? ఎంత ఎత్తు డ్రమ్ములో మీరు కొన్న ఈ టికెట్స్ లాగా ఇంత కొంటే గుర్తుందా లేదా? మళ్ళీ ఆ పాత జ్ఞాపకాలు ఎందుకు రేపుతారంటారా? అంటే మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారు? అందులో మీరు ఎంతకో మొత్తానికి కొంటే మీకు టికెట్స్ ఇచ్చి, మీకు ఇచ్చి దానిలో పలానా తారీఖున లక్కీ డ్రా తీస్తాము అని అట్లాగే తీశారు. వాళ్ళు న్యాయపరంగా చేశారు. పెద్ద మీరు చూసే ఉంటారు కదా, పెద్ద అద్దం చక్రంలాగా తిప్పేది, దానిలో ఒక మారుతి కారు, ఆల్టో, తర్వాత 2 బైక్లే ఉన్నాయి మొత్తానికి. నన్ను ఎక్కించారు దాని మీద. చాలామంది జనం ఉన్నారు, దాన్ని తీయాలి. మీకు ఒక విషయం తెలుసా? ఆ ముందే చాలామంది వీడియోస్కి చీరలు కొని అందులో మన టికెట్లు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? మన టికెట్లు కూడా ఉన్నాయి. నాకేమనిపించి ఉంటుంది చెప్పండి, పర్లేదు, కానీ నాకు అనిపించలా.
నేను అలా ప్రార్థన చేయాలి. నేనేం ప్రార్థన చేశాను తెలుసా? తీసేటప్పుడు ప్రభువా, ఇక్కడ ఏంటంటే ఎవరికన్నా పేదవాళ్ళకి నువ్వు ఈ ప్రభువా ఈ కారు నేనే తీస్తున్నా, ఆ టికెట్ ఎవరికి రావాలి? ఓ పేదవాడికి ఎవరికన్నా ఈ ప్రభా నేను ప్రార్థన చేసి తీశానండి. తీస్తే మన కారంచేడు అవతల ఈ కారు ఎవరికైతే వచ్చిందో ఆయనకు ఆల్రెడీ 4 కార్లు ఉన్నాయి. సీద పిచ్చి, ఎంత దుఃఖకరమో తెలుసా? సరే నెంబర్ ఇచ్చారు, నేనే ఫోన్ చేయాలి. ఎవరికి? ఫోన్ చేస్తే ఆయనకి పెద్ద సంతోషమే లేదు. అంటే ఆయనకి లెక్క. ఇప్పుడు చెప్పండి, పోతే పోయింది కారు. ఈ కారు ఆయనకి వెళ్ళటం ద్వారా, వినండి ఇక్కడ, ఈ కారు ఆయనకి వెళ్ళడం ద్వారా, ఈ బైక్ ఆయనకి వెళ్ళడం ద్వారా, అది మన చేతిలో లేదు. అది ఆయనే స్పందించలా. అవునా అండి అని నాతో అంటున్నాడు. ఆయన కారు వద్దులేండి సార్, డబ్బులు ఏమైనా ఇచ్చి ఏర్పాటు చేయిస్తారా అన్నాడు. నాకు తెలియదు సార్, వీళ్ళతో మాట్లాడుకోండి, నా పని ఇంతటితో. అంటే ఆయనకి 4 కార్లు ఉన్నాయి, ఆయనకి వచ్చింది. కలిమి విస్తరించడం జీవానికి మూలం కాదు. అసలే ధనవంతుడు, ఆయనకే పండిందంట. చెప్పండి, మళ్ళీ ఆయనకే. కార్లు ఉన్నవాడికే కార్లు, పండినోడికి పంట, కలిసి వచ్చేవాడికే. దీంతో మన సంబంధం లేదు అసలు. ఈజీగా తీసుకోవాలి జీవితాన్ని. ఎవరి వైపు చూడకండి, ఎవరిని చూసి వ్యసన పడకండి, ఎవరిని చూసి దుఃఖపడకండి, ఎవరి ఇల్లు కట్టుకుంటున్నా ఏడవకండి, దుఃఖపడకండి. ఎందుకో తెలుసా? మన గుడారం చాలు. వింటున్నారా? గుడారం. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ టెంపరరీ అసైన్మెంట్, ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఇస్ ఎ టెస్ట్. జీవితం అనే పరీక్ష గుండా వెళ్ళాలి మనం. ఈ పరీక్షలో ఓడిపోయాడు అతను. రిచ్ బట్ ఫెయిల్యూర్, హీ లాస్ట్ హిజ్ లైఫ్. మిస్డ్ ఆపర్చునిటీ. ఎన్నైనా చెప్పచ్చు ఇందులో. ఈరోజు ఈ వాక్యం ద్వారా మనకేం తెలియజేస్తుంది తెలుసా? ఈ క్షణం నుండి, ఈ వాక్యం విన్న తర్వాత మీ జీవితంలో ఒక్క క్షణాన్ని మీరు వృధా చేయకూడదు, ఒక్క నిమిషాన్ని పోగొట్టకూడదు. గట్టిగా పట్టాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలి, జీవితంలో ఎదగాలి. నిత్యత్వం ఏంటో దాని మీద దృష్టి పెట్టి ముందుకు వెళ్ళాలి. యేసుక్రీస్తు ఎందుకు చెప్పాడంటే, ఆ దినాల్లో ఒక నానుడు ఏంటంటే, ధనం ఉంటేనే, డబ్బులు ఉంటేనే, కలిమి విస్తరిస్తేనే మనం గొప్ప జీవంలో ఉన్నవాళ్ళం అన్నది వస్తుందని. దేవుడు అందుకే చెప్పాడు, కలిమి విస్తరించుట మీకు మేలు కన్నా నష్టానికి దారితీస్తుంది. ఇదిగో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఆ ధనవంతుడికి విస్తారంగా ఏం పండింది? చూడండి, విస్తారంగా పండింది. అప్పుడు సమృద్ధిగా పండెను. 17 చదవండి. అప్పుడు అతడు ఇప్పుడు మీకు ఒక అనుమానం రావాలి. ఇప్పుడు ఏంటంటే, ఆ ధనవంతుడికే ఆ పంట పండకపోతే పేదోడికి పండొచ్చు కదా. నేను ప్రార్థన చేసినట్టు, ప్రభువా ఎవరికైనా పేదోడికి కారు ప్రభు ఈ ప్రభు అంటే, పేదోడికి వెళ్ళకుండా కారు ఎవరికి వెళ్ళింది? కారులు ఉన్నవాడికే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జాగ్రత్త వినండి, ధనవంతుడికే పండింది, పేదోడికి పండొచ్చుగా. దేవుడు పేదోడికి ఇవ్వచ్చు కదా. మీకు చాలాసార్లు అనుమానం వస్తుంది కదా, లాటరీ టికెట్ నాకు వస్తే బాగుండు కదా. రాదు, మీకు అసలు రాదు. ఎందుకో తెలుసా? లాటరీ టికెట్ వస్తే మీరు ఇక్కడ కూర్చోరన్న సంగతి దేవుడికి బాగా తెలుసు. మీరు ఇక్కడ కూర్చోవటం అవసరం, లాటరీ టికెట్ మీకు వద్దు. మనకి ఏదో ఒకటి ఎప్పుడు ఆలోచన. ఇక్కడ చూడండి, అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, సమృద్ధి పంట చూడండి. అప్పుడు అతడు స్థలము చాలదు. ఏం చాలదు? దేనికి చాలదు స్థలం? చెప్పండి, దేనికి చాలదట స్థలం? లేచిన దగ్గర నుంచి మనకు కూడా స్థలం గోల, జ్వరబడుట, ఏ కాడకి అటు వెళ్దామా ఇటు వెళ్దామా, అటు వెళ్దామా ఇటు వెళ్దామా, స్థలం చాలదు. అలెగ్జాండర్ గుర్రం నేల అసలు చూసారా? తాకని నేల, అబ్బా తాకని నేల. స్థలం చాలదు కాదు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్కి 7వ స్థలం చాలదన్నాడు. అలెగ్జాండర్ మహాచక్రవర్తి పూడ్చిపెట్టడానికి 6 అడుగుల స్థలం, దట్స్ ఎనఫ్. పాతై పడేసి కొత్త కట్టాలనుకున్నాడు, కానీ తను చచ్చిపోతే ఎక్కడ సమాధి చేయాలో అతనికి 6 అడుగుల స్థలం చాలదు. మీకు 6 అడుగుల స్థలం చాలు. నిన్న ఒక పిల్లోడు వచ్చాడు, మార్నింగ్ ఓపిక వచ్చి
అన్నా మా అమ్మ చనిపోయిందన్న. ద్రవణస్తులు వచ్చారు. మేము అద్దెకుంటున్నాం ఇక్కడ, అద్దింట్లో వాళ్ళు తీసుకురావద్దన్నారు మా అమ్మని. డెడ్ బాడీ హాస్పిటల్ ముందుంది. ఏం చాలా అర్థం కావట్లేదు. మా అమ్మని ఎక్కడ సమాధి చేయాలి, ఎవరు లేరన్న మాకు. మీదే ఊరు అని అడిగాను. అన్న సరిగ్గా 3 నెలలు క్రితం మా అమ్మ, 4 నెలల క్రితం మా అమ్మ బాప్తీసం తీసుకుందన్న, గుర్తుందా? మేము మోసుకొచ్చి సముద్ర పొడ్డున బాప్తీసం ఇచ్చాం కానీ చూస్తే ఫోటో చూపించాను. ఆ రోజు నుంచి బాగాలేదన్న మా అమ్మకని. వినండి, నేను వీళ్ళు ఎక్కడైతే రెంట్కుంటున్నారో వాళ్ళని అడిగాను. నేను ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఇట్టి ఎవరు వాళ్ళని అడిగితే వాళ్ళు అన్నారు, సార్ మీరేమనుకోవద్దండి, మీరు మాకు తెలుసు, మీరు రండి, ఈ పెద్దోళ్ళు మీటింగ్ సార్, ఇది కమిటీ ఉంటుంది, వాళ్ళు ఇవ్వాలి స్థలం, లేకపోతే మా చేతుల్లో ఏం లేదన్నాడు. ఈ గోలంతా ఎందుకని నేను సుదీర్ఘ సాగర్ ఫోన్ చేస్తే, గతంలో మీకు గుర్తుంది కదా, ఇట్లాగే దేవుని నమ్ముకున్నందుకు వాళ్ళు కడప పొద్దుటూరు నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి సమాధుల్లో స్థలం ఇవ్వలేదు వాళ్ళకి. నేను వెళ్ళి ఆయన్ని ఆ డెడ్ బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకొని సమాధి పెట్టిలో పెట్టుకొని మా నాన్న మా అమ్మ సమాధి పక్క పూజ చేశాను. ఆయన తీసుకెళ్ళి అక్కడ మా సమాధులు ఉన్నాయి కదా రామనగర్లో. నేను చివరికి ఏమనుకున్నానంటే, ఏం భయపడద్దులే, మీ అమ్మని ఘనంగా సమాధి కార్యక్రమం చేద్దాం, నువ్వేం బాధపడద్దు అంటే, ఇంకా తర్వాత స్థలం దొరికింది. నిన్న 3 గంటలకు సమాధి చేశాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చనిపోయిన తర్వాత నా ఆస్తి, నా అంతస్తు, నా పేరు ప్రఖ్యాతులు, నా ఘనత, నా హోదా, నథింగ్. నువ్వు సంపాదించిన ఆస్తి ఏది రాదు. తిమోతి, ఈ లోకమునకు ఏమి తేలేదు, ఏమి తీసుకొని వెళ్ళాం. అన్న వస్త్రములు కలిగిన వారమే, వాటితో ఇంతకన్నా ఏం కావాలి? ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈ వాక్యం ఎందుకు తెలియజేస్తుంది తెలుసా? ధనం, లోకమంతా ధనం వైపు పరిగెడుతుంది. నేను ఒక మాట చెప్తాను, నువ్వు క్రీస్తు వెంట పరిగెత్తు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల సుఖభోగములు అనిపించుట కంటే దేవుని ప్రజలతో ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. వాట్ ఏ వర్డ్, ఇష్టపడలేదు. నిజంగా ఆలోచించారా? ఇక్కడ స్థలము చాలదు, అండర్లైన్, ఏం చాలదు? చాలదా? నాకు స్థలము చాలదు గనక. ఎందుకు చాలదు? నాకు స్థలము చాలదు గనక సరిపోయింది. అందుకే శారా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారి ఉపక్రమించాడు స్థలం కొనటానికి. ఎవరు? అప్పుడు దాకా స్థలం కొనలా స్థలం. గుడారంలో ఇక్కడి నుంచి ఇంకొకడికి, ఇక్కడి నుంచి ఇంకో చోటకి గుడారం వేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. సరిగ్గా శారాకి 127 సంవత్సరాలు వచ్చి శారా చనిపోయింది. మీకు గొప్ప విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం 1189 అధ్యాయాల్లో శారా యొక్క అంత్యక్రియలు, భూస్థాపన కోసం ఆమె జీవించిన సంవత్సరాలు ఒక అధ్యాయాన్ని దేవుడు కేటాయించాడంటే హౌ గాడ్ హానరింగ్. శారా మరణించిన తర్వాత ఆమె భూస్థాపనను దేవుడు రాసిపెట్టాడండి. అలా జరగాలి భూస్థాపన. వచ్చి భార్య కోసం ఏడ్చాడు. ఎవరి కోసం? ఎట్లా ఏడ్చాడు తెలుసా? మేడ్ ఫర్ ఈచ్ అదర్. వాళ్ళిద్దరూ లోక కళ్యాణం, పాప విముక్తి, విమోచన, క్రయధనం. ఆదికాండం 3:15 స్త్రీ సంతానాన్ని తేవడానికి దేవుని చేత ఎన్నిక చేయబడిన వృద్ధ దంపతులు. ఎవరు వాళ్ళిద్దరు? అబ్రహాం, శారా. ఎవరు చనిపోయారు? శారా చనిపోయారు. ఏడ్చాడు. ఇప్పుడు అంటాడు, చనిపోయిన నా భార్య నా కళ్ళెదుట ఉండకుండా ఈమెను పాతి పెట్టడానికి హేతుకుమారులు ఆ ప్రాంతంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళు అన్నారు, నువ్వు అడిగితే మాలో స్థలం ఇవ్వని వాడు. ఇది కదా సాక్ష్యం. అబ్రహాం అని ఏమన్నాడు తెలుసా? నేను మీ మధ్య
ఒక మాట రండి, ఆ మాట మీకు చాలా అవసరం. ఈ వాక్యానికి దాన్ని కనెక్ట్ చేసి చదువుదాం. ఎక్కడున్నాయి శారా అంత్యక్రియలు? 23. వెరీ గుడ్. 23లో మీరు ఒక అధ్యాయం కేటాయించాడు దేవుడు. చూడండి ఏం చెప్పాడు తెలుసా? 4వ వచనంలో, మీ మధ్య నేను పరదేశిగాను. అది చెప్పండి, మనం ఎవరు? పరదేశము. అవును, అందుకే పాట సమాధి పెట్టేటప్పుడు, పరదేశీలము ప్రియులారా మన పురం ఇది. ఇదివరకు ఇప్పుడు పాటలు కూడా ఎవరు పాడిస్తున్నారు? ఆ సంత, ఆ దండు తెలుసా? ఎప్పుడూ లేదు. అదివరకు పాస్టర్ గారు ఆయన వెనక 4-5 స్వరం కలిపే బ్యాచి ఆ పాట అయినా పాడేవాళ్ళు. ఇప్పుడు పాట పాడటానికి లేకుండా వాళ్ళ మీద బాంబులు వర్షం కురిపిస్తున్నారు. బాంబులు చివరికి అది కూడా పోయింది. ఎంత రమ్యం! పరదేశిని నేను, మీ మధ్య నేను. ఏమన్నాడు? పరదేశిగా, తర్వాత పరవాసిగా. అందుకే పరవాసిని జగమున ప్రవ్వా. నేను ఈ లోకంలో పరవాసిని కదా. ఎందుకు నాకు ఇళ్ళు, ఎందుకు నాకు ఆస్తులు, ఎందుకు అంతస్తు, పేరు ప్రఖ్యాతులు, ఘనతలు ఎందుకు ప్రవ్వా? ఏం వద్దు నాయన, గుడారం చాలు. ఇప్పుడు అవసరం. అందుకే చనిపోయిన నా భార్య నా కళ్ళు ఎదుటుండకుండా ఆమెను పాతి పెట్టడానికి. చూడండి ఏమంటాడు? నేను మీ మధ్య పరదేశిగా పరవాసిగా ఉన్నాను అంటే, మృతి పొందిన నా భార్య నా కన్నులు ఎదుటుండకుండా ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నాకు ఒక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా, అండర్లైన్ ఏంటది? స్వాస్థ్యముగా ఈయుడని అడుగగా హేతుకుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యను మహారాజువై. మహారాజు నువ్వు. ఇక్కడ 2 విషయాలు మీకు నేర్చుకోవాలి. మీరు ఎప్పుడు ఒక విషయాన్ని మర్చిపోవద్దు. ఏంటో తెలుసా? ఈ లోకంలో నేను పరదేశిని, పరవాసిని. కానీ నువ్వు ఎప్పుడైతే అలా బ్రతుకుతావో, లోకం దృష్టిలో, లోకంలో ఉన్న అన్యుల దృష్టికి నువ్వు ఎలా కనిపిస్తావు? మహారాజ్. అబ్రహాం మహారాజు అయితే శారా ఎవరు? అందుకే ఒక మాట అన్నారు, నువ్వు మా మధ్య మహారాజులాగా ఉన్నావు తను చెప్పుకున్నాడు. ఏమన్నా చనిపోయిన శారా వాళ్ళు అంటున్నారు, నువ్వు మహారాజులాగా ఉన్నావు మా మధ్య. అంటే అయ్యా, ఇప్పుడు మహారాజు దేనిలో ఉంటాడు? కోటలో ఉంటాడు. కానీ ఈనాడున్నాడు గుడారంలో ఉన్నవాడు లోకం దృష్టిలో ఎలా కనిపించాడు? దట్స్ ఆల్. జీవం, దేవునితో సంబంధం, ఆయనకు లోబడి విధేయతగా నడవడం, ఇదే జీవం అంటే. ఏమనుకుంటున్నారు? అందుకే వాళ్ళు ఒక మాట అన్నారు, చూసారు అక్కడ, నీవు మా మధ్య మహారాజు అయి ఉన్నావు, మా శ్మశాన భూమిలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి నొందిన నీ భార్యను. అతి శ్రేష్టమైనది. ఎందుకో తెలుసా? ఆమె ఎవరు? నువ్వు మహారాజు అయితే ఆమె ఎవరయ్యా? మహారాణి. నువ్వు మహారాణివి. అందుకే అతి శ్రేష్టమైన స్థలంలో వాళ్ళు అన్నారు, నీవు అడిగితే మాలో నీకు భూమి ఇవ్వని వాడు ఎవరు? నీకు ఎదురు చెప్పగలిగిన వాడు ఎవరు? ఇది కదండి సాక్ష్యం. ఆస్తి కలిగినందువల్ల అబ్రహాముకి సాక్ష్యం రాలేదు. అబ్రహాము ధనం సంపాదించినందువల్ల, అబ్రహాముకు కలిగి ఉన్న కలిమి వల్ల ఈ సాక్ష్యం రాలేదు. కానీ అబ్రహాము గుడార జీవితం, దేవునితో సంబంధం కలిగిన జీవితం, ఇదే జీవమునకు మూలం. అబ్రహాముతో అన్నారు, తీసుకో, ఏది కావాలో అది తీసుకో అంటే అన్నాడు, ఉచితముగా ఇచ్చే దానిలో నా భార్య నేను. అయ్యా, ఈ స్థలం అమ్మడం, నువ్వు కొనడం, నీకు మాకు ఎంత విలువ అది లేదు. అబ్రహాము వెల ఇచ్చి కొనెను. కాబట్టి ఇందులో మనకు వెలిచ్చి కొనుక్కోవాల్సిన స్థలం ఒకటే. ఏంటది? పెద్దగా శ్మశాన భూమి. అంటే మనకి శ్రేష్టమైంది, విలువైంది భూమి మీద. ఇతను ఏమనుకున్నాడంటే, నాకు స్థలము చాలదు. దేన్ని దాచిపెట్టడానికి? పంట ఆస్తిని దాచడానికి. కానీ అతను పోయిన తర్వాత అతన్ని ఎక్కడ పెట్టాలో దాని సంగతి అతడు బొత్తిగా పట్టించుకున్నవాడు. వింటున్నారా? అక్కడ చూడండి, ఆ మాటలు చదివేద్దాం మనం. కొన్ని శ్రేష్టమైన ఈ ఉదయకాలపు ధ్యానంలో, ఆలోచనలో, పంట కూర్చుకుని నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతున్నా తనలో తను ఆలోచించుకొని నేను ఇలాగూ చేతును. 18 చదవండి. కొట్లు విప్పి చూడండి ఏం సమకూరుస్తాడంట.
ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందును అనుకొనెను. చదవండి 20. ఏమన్నాడు దేవుడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును తర్వాత నీవు సిద్ధపరిచినవి, అది వింటున్నారా? అక్కడ ఒక మాట అండర్లైన్, 21లో శ్రేష్టమైన పాఠం, దేవుని ఎడల ధనవంతులు కాక. అది ఇంపార్టెంట్. చివరికి ఇక్కడ ఎవని ఎడల ధనవంతులు అవ్వాలి మనం? తన కొరకే సమకూర్చుకునివాడు అలాగుననే ఉండునని చెప్పినాం. వింటున్నారా? ఇది పాఠం. ఇందులో జాగ్రత్తగా మీరు వినాలి. ఇంతకీ వీడు వెర్రివాడా, తెలివిగలవాడా? సరిగ్గా ఆన్సర్ చెప్పాలి. వచ్చేయాలి ఆన్సర్. చాలాసార్లు విన్నాం కదా. ఇంతకీ వీడు వెర్రివాడా, జ్ఞానం కలిగిన వాడేనా? ధనవంతుడా, పేదవాడా? ఎస్ ఆర్ నో? నా ప్రశ్నలు మీకు అర్థం అవ్వాలి. అందుకే వాక్యం. ఇతను ధనవంతుడని బైబిల్ చెప్తుంది, కానీ మీరు ధనవంతుడు అని సర్టిఫికెట్ ఇస్తారా? చివరి వచ్చిన ఏం చెప్పాం? దేవుని ఎడల. ఇప్పుడు పూర్తి చేయండి ఆ వాక్యం. అతడు లోకములో ధనవంతుడే, కానీ వెరీ గుడ్, దేవునిలో పేదోడు. రెండోది ఇక్కడ మీరు గమనించండి. ఇందాక ఒక మాట, ఒక ప్రశ్న అడిగాను నేను మిమ్మల్ని. ఇతడు ఈ లోక సంబంధంగా దేవుడేమని పిలిచాడు? అతన్ని వెర్రివాడా అని పిలిచాడు. కానీ లోకంలో అతను జ్ఞానవంతుడే కాదా? ఎందుకని చెప్పారు జ్ఞానవంతుడని? ఒకటి, అతడు ఉన్నదానిలో ఏది వ్యర్థం చేయకూడదు అని ఆలోచించాడా లేదా? రెండు, ప్లానింగ్ ఉంది అతనికి. ప్లానింగ్లో పుట్టుకొచ్చింది ఏంటంటే సేవింగ్. చెప్పండి, ప్లానింగ్, సేవింగ్. ఇంకోటి ఏంటంటే ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్. ప్లాన్, 5 ఏళ్ల పథకం, 10 సంవత్సరాల పథకం, రోజు కింద కడితే 30 ఏళ్ల తర్వాత ఇంతొచ్చును. ఎవడుంటాడు 30 ఏళ్ళ తర్వాత? ప్లాన్. కట్టడం తప్పని చెప్పటల్లా. వింటున్నారా? ఇక్కడ ఇతను చూడండి, నాట్ బీయింగ్ వేస్ట్ఫుల్, ఏది వ్యర్థం కాకూడదు అనుకున్నాడు. బాగుంది, కానీ తన జీవితాన్ని వ్యర్థం చేసేసాడు. ప్లాన్, ఈ ప్లాన్ ఈ లోకం వరకే, కానీ అబ్రహాం ప్లాన్ ఈ లోకం వరకు కాదు, దాటి దూరము నుండి చూచి ప్లానింగ్. నీకు ప్లానింగ్ ఉందా? ఈరోజు నీ జీవితంలో చివరి రోజు అయితే, చివరి ఉదయం, చివరి మధ్యాహ్నం, చివరి సాయంత్రం అయితే నీ ప్లాన్స్ ఏమవుతాయి? నీ ప్రిపరేషన్ ఏమవుతుంది? ఇందులో సేవింగ్, సమకూర్చుకొని పాత కొట్లు విప్పి కొత్తవి కట్టి దానిలో ఏం చేస్తాడు? దాచిపెడతాడు. సేవింగ్, ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్తు కొరకు సిద్ధపడుతున్నాడు. ఇందులో ఎన్ని వచనాలండి? మనం అతని గురించి ఎన్ని వచనాలు ఉంది ప్రభు చెప్పిన దానిలో? 16, 17, 18, 19, 20, 21, మొత్తం ఎన్ని వచనాలు? 7 కదా. 7 వచనాల్లో మీరు హోంవర్క్ చేయాలి. నా, నేను అనే పదం ఎన్నిసార్లు ఉందో చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి మీరు. రెండోది మీరు చేయాల్సింది ఏంటంటే, సమకూర్చుకొనుట అనే పదం ఎన్నిసార్లు ఉందో చూడండి. నేను, నాది, నా అనే పదం సమకూర్చుకొనుట అనేది ఎన్నిసార్లు ఉందో చూడాలి. మీకు చాలా విషయాలు ఇందులో అర్థమవుతాయి. 7వ వచనంలో సమకూర్చుకొనుట, 8వ వచనంలో సమకూర్చుకొని, 9వ వచనంలో సమకూర్చబడి ఉన్నవి, 21వ వచనంలో సమకూర్చుకొను. 4 సార్లు 7 వచనాలలో నా 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 నేను ప్రమాదం. 8 సార్లు వినండి. నేను కాదు, నా కాదు, నేను చచ్చిపోవాలి. నువ్వు ఎప్పుడైతే నేను అని నువ్వు చచ్చిపోతావో, ఇదేంటి చచ్చిపోతావు? అవును, లోకంలో నేను చచ్చిపోయా, క్రీస్తులో బ్రతుకుతున్నా. జీవించేవాడని నేను కాదు. దమస్కు మార్గంలో సౌలు చచ్చిపోయాడు, డెడ్. జీవించేవాడని నేను, క్రీస్తు నాలో. దట్స్ ఆల్.
నేను, ఐ, ఈగో, సెల్ఫ్, స్వార్థం. దట్ మీన్స్ స్వార్థ పర్వతం. నేను, నా భార్య, నా పిల్లలు, నేను, నా ఉద్యోగం, నా ఆస్తి, నా ఇల్లు, నా కారు, నా ఘనత. నో, షుడ్ డై. దాన్నే సిలువేయాలి. క్రూసిఫై. సిలువైపోతే ఎలాగా? క్రైస్తవ జీవితంలో సిలువేయబడుట, వదకు తేబడిన గొర్రెపిల్లగా మారుట, అనుదినం సిలువను మోస్తూ భరిస్తూ సహిస్తూ వెళ్ళుట అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం. వింటున్నారా? ఈ వాక్య భాగంలో ఇతడు ధనవంతుడు. ధనం ఒక మనిషిని ఏం చేస్తుందో అంత చేసింది ఇతన్ని. ధనం దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది. ఎందుకో తెలుసా? ధనం దేవునితో పోటీ పడుతుంది. మీకు తెలీదు, గమనించండి. ధనవంతులు క్రమంగా వారి చుట్టూ వారు గోడలు కట్టేసుకుంటారు. ధనవంతులకి వారి హృదయంలో ఏమైతుంది తెలుసా? గర్వం పెరిగిపోతా వారు అతిథులుగా చలామణిలోకి వచ్చేస్తారు. వారి మాటల్లో, వారి ప్రవర్తనలో, వారి నడకల్లో, వారి చూపుల్లో కూడా తేడా వస్తుంది. ఎందుకంటే ధనం దేవుణ్ణి మర్చిపోయేటట్టు చేస్తుంది అనే మాట. అందుకే ఎక్కువ వద్దు ప్రభువా, నాకు, నేను నిన్ను మర్చిపోతా. తక్కువ వద్దు, పేదరికంతో నిన్ను దూషిస్తా. అందుకే ప్రభువా, నాకు చికెన్ బిర్యానీ వద్దు, పచ్చడి వద్దు, పప్పు చాలు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చెప్పండి, ఏ క్లాస్ ఫ్యామిలీ? అదే దేవుడు కోరాడు. ఎందుకో తెలుసా? మిడిల్ క్లాస్ అయితే బ్యాలెన్స్ ఫ్యామిలీ. మిడిల్ క్లాస్గా బతికేయండి. నేను అంటాను, ఇంకొక స్టెప్ డౌన్ తీసుకొని మిడిల్ క్లాస్కి స్టెప్ కిందకి దిగండి, హ్యాపీగా బ్రతికేయండి. ఎందుకో తెలుసా? లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ కదా. మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, ధనం ఏం చేస్తుంది తెలుసా? ఇదేందండి, ధనం ఉండద్దా? ఉండాలి. కానీ సమస్య ఏంటంటే ఈ ధనం ఉంటుందా? ఉండనివ్వండి. దాని స్థలం పాదాల దగ్గర ఉన్నంతకాలం ఏ భయం లేదు. కానీ సమస్య ఏంటంటే ధనానికి ఏంటంటే క్రమక్రమంగా పైకి ఎగబాగుతుంది. ఎక్కడికి చేరుతుందంటే హృదయంలో చేరుతుంది. హృదయంలోకి ధనం చేరుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెప్పాడు. ఒకడు విత్తనాలు పట్టుకొని విత్తుచున్నప్పుడు కొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, ఆకాశ పక్షులు వచ్చి. కొన్ని ఎక్కడ పడ్డాయి? రాత్రి నేల. కొన్ని ముళ్ళు. ఏంటా ముళ్ళు? ఇదిగో వాక్యాన్ని లింక్ చేశాడు ఇక్కడ. ఆ ముళ్ళు ధన వ్యామోహం. అనగా ధనం వాక్యాన్ని ఏం చేస్తుంది? ప్రభువే చెప్పాడు, ధనం అణిచివేస్తుంది. ధనం ఏం చేస్తుంది తెలుసా? శోధనలో ఉరిలో పడేటట్టు చేస్తుంది. అందుకే పౌలు గారు చక్కగా యవనస్తుడైన తిమోతికి చెప్పాడు. తిమోతి, ఇహలోకమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిర ధనముయందు నమ్మికుంచక సుఖముగా బ్రతకడానికి సమస్తమును ధారాళంగా దయచేసిన దేవుని యందే నమ్మికుంచాలి. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాలు చదివితే మీకు తెలుస్తుంది. అది మీరు కంటత పెట్టచ్చు. ధనవంతుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చూడండి, ధనవంతుడు దేని యందు నమ్మికుంచాడు? దేవుని యందా సమృద్ధినిచ్చి, సమృద్ధి పంటలు, ఋతువులు, వర్షాలు, ఇంటికి ధాన్యం వచ్చేదాకా. ఎవరండి? అతనికి అదంతా చేసింది దేవుడే కదా. అంటే ఇప్పుడు ఇతనికి దేవుని యందు నమ్మికుంచాడు, ధనం యందు నమ్మికుంచాడా? ధనం యందు నమ్మిక, ఆస్తి యందు నమ్మిక. వింటున్నారా? అందుకే ఇతను ఆలోచించింది ఎప్పుడు? పగలా రాత్రా? పెద్ద చెప్పండి. ఈ ధనవంతుడు ఆలోచించింది పగలా రాత్రా? ఎందుకు రాత్రి నిద్రపోకుండా? పెద్ద చెప్పండి. నిద్ర పట్టదు. మీరు ప్రపంచంలో అత్యధిక సమయం మేలుకునేది ఎవరంటే ధనవంతులు. ఎందుకు తెలుసా? ప్రసంగి గ్రంథం జ్ఞాని రాశాడు. ప్రసంగి గ్రంథం ఏం చెప్పాడు? ధనవంతులకు తన ధన సమృద్ధి చేత ఏం పట్టదు? 5:12, ఆందోళన 11. ప్రసంగి గ్రంథంలో ఎందుకు ఈ ధనవంతుడికి పగలు అంతా ఏమయ్యాడు? రాత్రిపూట పాప నిద్ర లేకుండా ఆలోచిస్తున్నాడు. నిద్ర లేదు. చెప్పండి, ఏం లేదు? నిద్ర. 11 చూడండి అక్కడ. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారు ఎక్కువవుదురు, కనులారా చూచుటకే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? చూసారా? అద్భుతం. చూచుటకే. చూడండి, ఆస్తి పరునికి
ఏం చేస్తారు ధనం? రోజు బీరో తెరవటం, లెక్క పెట్టుకోవడం, మళ్ళీ తలుపేసుకొని మళ్ళీ తాళం ఎక్కడ పెట్టాను, మళ్ళీ ఖచ్చితంగా మర్చిపోయి పంపు దగ్గర ఎక్కడ పెడతావు, మళ్ళీ సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరుగుడు, అటు తిరిగి ఆందోళన. ఇదిగో ధనవంతుడు తన సమృద్ధి చేత ఏం పట్టదు? నిద్ర పట్టదు. చెప్పండి, ఏం పట్టదు? నిద్ర పట్టదు, ఆందోళన ఎక్కువ. దగ్గర ఒక మాట ఉంది చూడండి, కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖనిద్ర. అబ్బా, ఇప్పుడు చెప్పండి, మీకు 10 లక్షలు కావాలా, సుఖనిద్ర కావాలా? ఇప్పుడు డబ్బులు మనకు అవసరం కాబట్టి 10 లక్షలు అంటారు, కానీ అక్కడ చూడండి, సుఖనిద్ర ఉంది. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత, తాలూకా ఆఫీసు, మండల ఆఫీసు ముందు వాళ్ళు వచ్చేస్తారు, రోడ్ల మీదే టెంట్లు వేసేసి అక్కడే వండేస్తారు. దోమలు ఉంటాయి, ఏం పట్టించుకోరు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కంబైన్డ్ ఫ్యామిలీస్, జాయింట్ ఫ్యామిలీస్, 30 మంది పడుకుంటారు. వర్షం లేదు, ఏం లేదు. రాత్రి 9 గంటలకు నిద్రించిన వారు ఉదయాన్నే 5ంటికి లేస్తారు. కానీ అక్కడ లోన అటు ఇటు తిరిగేవాళ్ళు మాత్రం వాళ్ళని చూసుకున్నట్టు తెప్ప. వాళ్ళకి ఆలోచన ఏంటంటే, వీళ్ళకి ఇంత మంచి నిద్ర ఎలా వస్తుందంటే వాళ్ళకి రేపటి గురించి ఆలోచన అంతే. ఏ రోజైతే మనం రేపటి గురించి, ఇదిగో ఇతను ఆ రాత్రి ఎందుకు నిద్ర పట్టలేదంటే, చెప్పండి, తన ధన సమృద్ధి చేత ఏం పట్టలేదు? నిద్ర పట్టలేదు. ఇక్కడ చూడండి, ఈ వాక్య భాగంలో ఇందులో మీరు ఇతన్ని మీరు ఆలోచించండి. ఇతను చేసిన తప్పితాలు ఏమిటి? త్వరగా చేసిన తప్పితాలు ఏంటి? ఇతడు పంట పండింది, పంట పండడం తప్పు లేదు, దేవుడు ఆస్తిని ఇచ్చాడు. కానీ ఆస్తి ఎడల నమ్మకంగా సమస్తము దేవుని యొద్ద నుండే కలుగును అన్నది మర్చిపోయాడు. అమ్మ వింటున్నారా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఇందాక ఒక మాట విన్నాం మనం, ఏంటో తెలుసా? లోకం దృష్టిలో అతడు జ్ఞానవంతుడే, తెలివిగలవాడే, కానీ దేవుని దృష్టిలో అవును నిజమే. వ్యర్థం చేయకూడదు. ప్రణాళిక, ప్లానింగ్, అతని ఆలోచన చూడండి ఎట్లుందో. పొందుకున్నాడు ఎవరి దగ్గర నుంచి? అన్నీ ఎవరి నుంచి వస్తున్నాయండి? పొందుకున్నాడు. ఇతనికి ఎందుకు అతడు చచ్చిపోయాడు తెలుసా మీకు? ఎందుకు చనిపోయాడు అతను? బ్యాలెన్స్ లేదు ఆయన లైఫ్. రిసీవింగ్ ఉంది, ఏమి లేదు అతనికి. గివింగ్ లేదు. 2 బ్యాలెన్స్ అవ్వాలి ఎప్పుడైనా మన జీవితంలో. రిసీవింగ్ అండ్ గివింగ్, 2 చేతులు. ఒక చేతితో తీసుకోవడం, జస్ట్ లైక్ ఏ ఛానల్. మన లైఫ్ అలా ఉండాలి. అది లేదు ఇతనికి. రిచ్ మ్యాన్ వాజ్ ఫూల్ బికాస్ హీ డిడెంట్ గివ్. ఇవ్వలేదు అతను. రెండోది, ఎవరికి పండకపోతే నాకెందుకు పండింది? నేను అసలే ధనవంతుడు కదా, నా మీద మళ్ళీ దేవుడు ఎందుకు ఇంత కనికరం చూపించాడు? ఆలోచన లేదు. దేవుడు లేని జీవితం, బుద్ధి లేని జీవితం, దేవుడి గురించి ఆలోచించిన జీవితం, కృతజ్ఞత లేని జీవితం. అందుకే ఇతను ఏమనాలంటే స్వార్థపరుడు. ఇతడు సెల్ఫిష్. లోకంలో సెల్ఫిష్గా బ్రతకండి. మళ్ళీ ముఖ్యంగా క్రిస్మస్ వచ్చింది కదా, ఈ క్రిస్మస్ మీరు చేసుకోవడానికి కాదు. ఇట్స్ ఎ టైమ్ టు గివ్. ఇట్స్ ఎ టైమ్ టు లెండ్ యూ హ్యాండ్. ఇట్స్ టైమ్ టు స్ట్రెచ్ యువర్ హ్యాండ్. ఇట్స్ టైమ్ టు లిఫ్ట్. క్రిస్మస్ ఏంటో తెలుసా? షేరింగ్, లవింగ్, కేరింగ్. ఇది క్రిస్మస్. లవ్, దేవుడు మిమ్మల్ని ప్రేమించిన ప్రేమ. దిక్కులేని వాళ్ళకి, పేదోళ్ళకి అవకాశం ఇది, అంతే. చేయడానికి అవకాశం. క్రిస్మస్కే చేయాలా? క్రిస్మస్కే కాదు, ఎప్పుడు చేయాలి? అవకాశం ఉన్న ప్రతి సందర్భంలో. ప్రత్యేకంగా క్రిస్మస్లో ఎందుకు చేయాలంటామంటే ఆ ప్రేమను చెప్పడానికి, అంతే. ఇదే కదా మనం, నువ్వు ఇచ్చావు బ్రవ్వా, నా పక్కన వాళ్ళకి లేవు, నా ముందింటి వాళ్ళకి లేవు, నా వెనక వాళ్ళకి లేవు, నాకే ఇచ్చావంటే ఏంటి? నేను ఛానల్లో నా పక్కన వాళ్ళకి అందరికీ నేను దీవెనగా ఉండాలి. 100 రూపాయలు ఇచ్చావు, నాకు అవసరమైంది 50, మిగతా 50 5 మందికి ఇస్తా. ఇది దేవునితో కమిట్మెంట్. ఇలా చేయండి, మీ జీవితాలు అద్భుతంగా మారిపోతాయి. నా ఒక్కనే కాదు, నాతో పాటు అందరూ బ్రతకాలి. నా ఒక్కనే కాదు, నేను అనేకులకు దీవెన అవ్వాలి. నేను ఒక్కనే కాదు, నువ్వు నాకేమి ఇచ్చావో
దానికి నేను లెక్క చెప్పాలి కదా, లెక్కలు సరిగ్గా ఉండాలి కదా. ఇతడు ఇక్కడ దాచడానికి ఇష్టపడ్డాడు, కానీ రౌండ్ తన ఇంటి చుట్టూ పేదవాళ్ళు ఉన్నారు, గుర్తులేదు. దిక్కులేని వాళ్ళు ఉన్నారు, గుర్తులేదు. పొలంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, గుర్తులేదు. నేనేమంటా తెలుసా, ధనవంతుడు కదా, ఎంతనే చేయొచ్చు. ధనవంతుడిగా ఉంచాడు. అతడు లోకంలో ధనవంతుడు అయ్యాడు. ఇప్పుడు తన దృష్టి పరలోకంలో, ప్రభు చెప్పాడు, పరలోకంలో మీ కొరకు ధనాన్ని, తన దృష్టి పరలోకంలో ధనవంతుడు అవడానికి మీద దృష్టి పెట్టాల్సింది. అది చేయలేకపోయాడు. ఎంత దుఃఖకరం, సెల్ఫిష్. అందుకే ఎంత అవసరమో అంత చాలు బ్రోవా. ఇక్కడ ఇంక చేసిన ఇతను ఏం చేశాడు తెలుసా, పైగా చూడండి, ఇంకొక అడుగు ముందుకేసి అంత నాది, నేను నాది. ఇంకొక మాట చెప్పాడు, ఏంటంటే నా ప్రాణము అన్నాడు. ఎవరిచ్చిన ప్రాణం అది? నా. ఎంత గర్వం. రెండోది ఇతను చేసింది తెలుసా, దానిలోనే రెండో భాగం ఏంటంటే అనేక సంవత్సరాలు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు బతుకుతాడా? ఒక చక్కని భాష నేర్పాడు దావీదు తన ప్రాణానికి. నా ప్రాణమా యెహోవాను నా అంతరంగమునున్న, ఇది నేర్పాలి. ఆయన చేసిన ఉపకారాల్లో ఇతను వేరే భాష నేర్పాడు. నా ప్రాణమా తిను తాగు. మీరే భాష నేర్పుతున్నారు, మీకే తెలియాలి. ప్రాణం నీది కాదు. భవిష్యత్తు తన చేతిలో లేదు, దేవుని చేతుల్లో ఉంది. కానీ తన చేతిలో ఉన్నట్టుగా అతడు ఊహించేశాడు. వింటున్నారా? అందుకే లోకంలో ధనవంతుడు, కానీ దేవుని దృష్టిలో ఎవడతను? వెర్రివాడు, పేదవాడు. గుర్తుపెట్టుకోవాలి. ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉందని, ఈ ఆస్తి అంతస్తు ఏవి తనతో రావని, సమస్తమును విడిచిపెట్టి వెళ్ళాలని, ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలని ఆలోచన లేనివాడు, నిత్యత్వము నాకు సిద్ధపాటు లేనివాడు, తన జీవితంలో దేవునికి ప్రాముఖ్యత లేనివాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది అందుకే ఏం చెప్పాడు తెలుసా, ఇతని జీవితంలో దేవుడు ఒక మాట చెప్పాడు, నీ సమయాన్ని భూమి మీద దేని కొరకు వెచ్చిస్తున్నావు ఆలోచించు. దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలో, దట్ మీన్స్ మీకు ఇచ్చిన ఆస్తి పాస్తులు దేని కొరకు వెచ్చిస్తున్నావో చూడు. ఈ లోకంలో స్థిరపడటానికి ఆలోచిస్తున్నావా? ఏది నీది కాదు. గుర్తుపెట్టుకోవాలి. నీతో రాదు. ఏది నీది కాదు, నీతో రాదు అని వాక్యం చెప్తుంది. ఏది నీది కాదు, ఏది నీది కాదు. చెప్పండి, ఏది తీసుకొచ్చాం మనం? యోబు అన్నాడు, నేను దిగంబరనై వచ్చి తిరిగి దిగంబరనై అక్కడికి. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ప్రతిదీ దేవుని దగ్గర నుంచే కదా. యూ షుడ్ బి వాయిస్ ఇన్ గాడ్స్ ఐస్. దేవుని దృష్టిలో మీరు యోగ్యులుగా, జ్ఞానవంతులుగా ఉండండి. దేవుని దృష్టిలో అయోగ్యులుగా, ఫూల్స్గా ఉండకూడదు మనం. వింటున్నారా? రిచ్ మెన్ వాజ్ ఫూల్ బికాస్ హీ డిడెంట్ గివ్. అందుకే అతను తనకు తానే భారం అయిపోయాడు. గివింగ్. నువ్వు ఇచ్చే కొంది, ఫ్లో ఇచ్చే కొంది. చాలామంది ప్రాబ్లం ఏంటంటే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? దేవుడు చెప్పాడు కాబట్టి. నా దగ్గర లేదే, ఉన్నదే, అంతే, ఉన్నదే. నువ్వు అనుకుంటే ఏదొకటి ఇవ్వగలిగింది నీ దగ్గర ఉంది, దాంతో ప్రారంభించు. ప్రభువా నువ్వు ఇస్తే నేను ఇస్తాను కాదు, ఉన్నదాంతో ప్రారంభించు, పని జరిగిపోద్ది. ఇది మనం చేయలేకపోతున్నాం చాలాసార్లు. ఇచ్చుట జీవము, ఇచ్చుట దేవుని నుండి ప్రారంభమవుతుంది. ఇచ్చుట పరిచర్య, ఇచ్చుట పరలోక రాజ్య వ్యాప్తి, ఇచ్చుట దేవుని ప్రేమను వ్యాపించుట. ఇచ్చుట దట్ మీన్స్ విత్తుట, కోయుట. ఇస్తేనే కదా, ఇవ్వకపోతే ఎలాగా? స్వార్థం, ఇవ్వడం రెండు కొట్లాడతాయి. స్వార్థం అంటది, ఎందుకు ఇస్తావు, ఓరికి ఎందుకు ఇస్తావు, జడ్జ్ చేయొద్దు, ఇచ్చేది ఇచ్చేయి. ఇవ్వకూడదంటే ఇవ్వద్దు, కానీ జడ్జి చేసి స్ట్రగుల్ అవ్వద్దు, తీర్పు తీర్చొద్దు. ఇవ్వగలిగితే ఇచ్చేయి. నీ ముందుకు వచ్చాడు, సహాయం అర్థించాడు, ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా, స్వార్థ అవసరానికి వచ్చాడా కాదు. నువ్వు ఇవ్వగలిగితే ఇవ్వు. ఎందుకు తెలుసా? నువ్వు ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నావు కాబట్టి, నీ ముందు వచ్చి నిలబడ్డాడు కాబట్టి. ఇది కదా మనం చేయాలి.
దేవుని ద్వారా పొంది కనీసం కొంత పరిచర్యని చేయకపోతే, నీ వల్ల ఎవరు మేలు పొందకపోతే, జస్ట్ వీఆర్ ఫుల్. రిచ్ మెన్ వాజ్ ఫుల్ బికాజ్ హీ డిడెంట్ ప్లాన్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వానికి సిద్ధపడలేదు. ఇస్ ఫుల్. ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ప్రాణాన్ని, తన ఆధీనంలో లేని జీవితాన్ని తనదనుకున్నాడు. రిచ్ మెన్ వర్ ఫూల్, నాట్ రిచ్ టువర్డ్స్ గాడ్. లోకం దృష్టిలో ధనవంతుడే, కానీ దేవుని దృష్టిలో ఎవరు ఇతను? అవును. కాబట్టి మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రయారిటైజ్ ఎటర్నల్ వాల్యూ ఓవర్ ఎర్త్లీ గెయిన్స్. లోక సంబంధమైన వాటిని కాదు. అందుకే ప్రభు చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనాన్ని తెచ్చుకోవద్దు. ఇప్పుడు చెప్పండి, దేవుని లెక్కల ప్రకారం ఇతడు, దేవుడు ఆ పేరు పెట్టాడు ఏమని? ఫూల్, వెర్రివాడ. ఆ పేరుకు సరిపోయాడా లేదా? చెప్పండి, సరిపోయాడా లేదా? ఇప్పుడు మన గురించి ఆలోచించేద్దాం. దేవుడు మీకేమిచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఎలా ఇచ్చాడు? కారణం ఏంటి? ఎవరికి లేని ఉద్యోగం నీకే ఎందుకుంది? ఎవరికి లేని ఇల్లు నీకే ఎందుకుంది? ఎవరికి లేని చదువు నీకే ఎందుకుంది? ఎవరికి లేని తలాంతులు మీకే ఎందుకున్నాయి? ఎవరికి లేని ఆస్తిపాస్తులు, సంపాదన మీకే ఎందుకుంది తెలుసా? జస్ట్ స్టీవర్డ్స్, గృహ నిర్వాహకులం. నేను దాచుకొని నా ముందు అవసరతలో ఉన్నవారు బాధపడుతుంటే నేను దాచేసి వారికి ఇవ్వకుండా ఉంటానే. జస్ట్ ఐఎమ్ ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనుషులు మోసం చేయొచ్చు, దేవుని మోసం చేయలేను కదా. నా దగ్గరికి వచ్చి నిలబడి సహాయం చేయండి అంటే నా దగ్గర ధనం ఒక దినాన్ని సాక్ష్యం పలుకుతుంది, నన్ను దాచి ఇవ్వలేదు అతనికి అని. ఎందుకు తెలుసా? ఈ సమయం ముందు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి సహాయం కోరినప్పుడు లోనున్న ధనాన్ని దాచి ఇవ్వకపోతే, అవును ప్రభు ఒక చెప్పాడు, దాని మీద ఉన్న ధూళి దుమ్ము ఏం చెప్తుంది? సాక్ష్యం. అంటే మనం చూడండి, క్రైస్తవులుగా ప్రతి చిన్న విషయంలో ఎంత బాధ్యతగా వ్యవహరించాలో. ప్రతి చిన్న విషయంలో. మిగతా వాళ్ళు దాస్తారు, మనం దాయం. మిగతా వాళ్ళు లాకర్లో పెడతారు, మనం పెట్టం. మిగతా వాళ్ళు స్వార్థం కోసం బ్రతుకుతారు, మనం బ్రతకం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ జీవితం అనేకులకు దీవెనగా మారాలని. ప్రభా లేచినబడ్డాడు, ప్రభా తీర్మానం చేస్తున్నాడు, నా ఆస్తిలో సగం he started giving nature. అప్పుడు దాకా దాయడమే, అన్యాయంగా దాయడమే, లోన పెట్టడం, వెళ్ళడం. ధనానికి దప్పికి ఎక్కువ. మీరు బిర్యానీ తింటే వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకుని తిరుగుతారు. ఎందుకు చెప్పండి? ఎందుకండి? బిర్యానీ మీరు తింటే మాంసం ఎక్కువ, నూనె వస్తువు ఎక్కువ తింటే ఏమవుద్ది మీకు? ఈరోజు జరిగిద్ది మళ్ళీ. మంచిళ్ళు ఎక్కువ తాగుతారు. ఎందుకు? మీరు తీసుకునే ఫుడ్ ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ ఏం పెంచిద్ది? దాన్ని పెంచిద్ది. అందుకే వాటర్ బాటిల్ పెట్టుకుని తిరుగుతాం మనం. ధనం కూడా అంతే. ధనానికి ఎంత సంపాదించినా ఇంకా తెండి, ఇంకా దప్పిక తీరదు. ఆ దప్పిక తీరాలంటే ఆ స్థానంలో యేసుక్రీస్తు రావాలి. ఒక ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, బోధకుడా నిత్య జీవాన్ని పొందడానికి నేను పో. ప్రభు చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. అడిగి వెళ్ళు, నీ ఆస్తి అమ్మి గివ్ వచ్చి నన్ను వెంబడించు. వచ్చాడా? రాడండి. ఇప్పుడు మనందరం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? పెద్దగా చెప్పండి. ఎవరు పలకట్లేదు? మనందరం ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలా లేదా? వెళ్ళాలంటే అక్కడికి మీరు అక్కడ రిచ్గా ఉండాలా, పూర్గా ఉండాలా అనే కదా దేవుడు కోరుతున్నాడు. వింటున్నారా? ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళతో ఇంటితో కూర్చోబెట్టి టీచి మాట్లాడుతీవి, ఇంకేం పథకాలు ఉన్నాయి అంటివి, ఇంకేం తక్కువలో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అని ఆలోచిస్తావు. బైబిల్ గ్రంథంలో ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందండి. ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, భూమి మీద మీ కొరకు ధనాన్ని. ఇక్కడ దాయడం తప్పని చెప్పలేదు నేను. ఈ లోకంలో మనకి పిల్లలకి చదువులు అన్నీ అవసరం, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే అసలైన దాన్ని వదిలేసి ఇక్కడ మనం తాపత్రయం, ఇక్కడ పోరాటం, అసలైంది నిత్య జీవాన్ని వదిలిపెట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పేదవాళ్ళుగా ఉండడం
మీరు దీవించబడకుండా ఉన్నట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇల్లు లేకపోవడం దేవుడు దీవించలేదనుకోవడం కాదు. మీరు దేవునితో సంబంధం కలిగి ఉన్న రోజు మీరు దీవించబడ్డారని అర్థం. రక్షణ పొందిన మీరు జీవంలో ఉన్నారని అర్థం, గుర్తుపెట్టుకోవాలి. లేచి నిలబడి అంటున్నాడు, నా ఆస్తిలో సగం పేదలకి. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే అప్పుడు దాకా రిసీవింగే. ఎప్పుడైతే యేసుక్రీస్తు తన ఇంట్లోకి వెళ్ళాడో, తను వెలిగించబడ్డాడో, తన జీవితం బట్టబయలైందో, ఇప్పుడు స్టార్ట్ అయింది ఏ ఏ ఏ నేచర్? గివింగ్ గివింగ్ గివ్ అవుట్. అప్పుడు ప్రభువు అన్నాడు, ఇతను కూడా అబ్రహాము. ఇప్పుడు దేవుడు ఒక మాట అనొచ్చు కదా, కొంత ఉంచుకోవయ్యా అనొచ్చు కదా. సరే పేదలకు ఇచ్చేసే, 4 గంటలు ఇచ్చేసే, లేదా కొంత ఉంచుకో అన్నాడా? ఇప్పుడు జక్కీ దగ్గర మిగిలింది ఏంది? ఇంట్లో ఉన్న ఆయనే, ఎవరైనా అంతే. క్రీస్తును సంపాదించుకున్నాడు. అందుకే ఇక నుంచి ఆయన ప్రభు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇతను అబ్రహాము. ఎందుకంటే ఈ ఇంటికి ఏమొచ్చింది? అబ్రహాము కుమారుడు అంటే, అవును, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడు? పునాదులు కలిగిన పట్టణము కొరకు అబ్రహాము ఆ కుమారుడు అయ్యాడంటే, వీ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఇప్పటిదాకా సైట్, మా ఇంట్లో ఏమున్నాయి? డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఉద్యోగం ఉందా? సైట్. ఇప్పుడు యొద్దు, బై ఫెయిత్. అందుకే ఈ వ్యక్తిని దేవుడు ఒక మాట చెప్పాడు, ఏంటంటే ఫూలిష్. ఈ రాత్రి వాడు ఊహించని రాత్రి, నిద్ర పట్టని రాత్రి, డబ్బులు లెక్కేసుకుంటున్న రాత్రి, ప్లాన్ గీస్తున్న రాత్రి, పాతి పడేసి కొత్తవి కట్టాలన్న రాత్రి, తన ప్రాణంతో చెప్పుకోవాలనుకున్న రాత్రి, ఊహించని రాత్రి. ఇంకా మీరు చెప్పండి ఏ రాత్రో? ఆ రాత్రి ఏమైపోయాడు? చెప్పండి, ఆ రాత్రి ఏమయ్యాడు? తన ప్రాణాన్ని, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని, ఒక మాట ప్రశ్న, నీవు సిద్ధపరిచినవి. ఈరోజు మీరేం సిద్ధపరిచారు చూడండి. ఇప్పుడు మీరు ఏమేమి సిద్ధపరిచితిరి, ఏమేమి సిద్ధపరిచితిరి, ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఇప్పుడే చూడండి, మీరు ఏమి సిద్ధపరిచితిరి. మాట చదువుకుందామా, రండి. 49వ అధ్యాయంలో చక్కని మాట ఉంది. ధనాన్ని గురించి ఒక మాట ఉంది అక్కడ, అది చూడండి. తర్వాత 52లో కూడా ఒక మాట ఉంది. 49 చదవండి. నేను 52వ వచనం అధ్యాయంలో కీర్తన 52వ కీర్తనలో ఒక మాట చదువుకుందాం. ఈ వచ్చిన భాగం ఇతను బాగా సరిపోద్ది. 7వ వచనం, ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక. 52వ కీర్తన 7వ వచనం, దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన సమృద్ధి నమ్మిక ఉంచే తన చేటును బలపరుచుకున్నవాడు వీడి అని చెప్పుకొనొచ్చు. వానిని చూచి పాపం చచ్చిపోయాడండి ఆ రాత్రి. తలుపులు తెరిసే ఉన్నాయి, పాత కొట్లు అట్టగే ఉన్నాయి, ధాన్యం ఇంకింటికి రాలేదు. వీడు స్వార్థపరుడు, చచ్చిపోయాడు. జనం అందరూ వచ్చారు, అందరూ చూస్తున్నారు. ఒక్కడ కూడా ఏడవలేదు, ఒక్కడ కూడా అయ్యో అనలేదు, ఒక్కడ కూడా విచారం వెలిబుచ్చలేదు. తన ధన సమృద్ధి అందు నమ్మికుంచి స్వార్థంతో బ్రతికేవాడు వీడే అని జనాలంటే ఏమన్నారు? నవ్వుకొనిరి. కొంతమందిని ఉండాలి కదా మన కోసం, ఏడ్చేవాళ్ళు ఉండాలి కదా. సంపాదించుకోండి, మీకు అవసరం అది. మీ వెంట కొంత దూరం ఉన్న వచ్చేవాళ్ళు అవసరం కదా. దోర్క చనిపోయిన తర్వాత ఆమె క్రియలు మాట్లాడుతుంటే విధవరాళ్ళు పేతురుకి ఆమె బ్రతుకున్నప్పుడు కుట్టించిన వస్త్రాలు చూపించి ఏం చేశారు? ఏడ్చారు. ఉండాలి కదా అలాంటి వాళ్ళు. సత్క్రియలు అన్న ధనను సంపాదించేసుకుంది. మీరేమో సంపాదించారు. ఇప్పటి నుంచి వేరేవారిగా బ్రతకదు, జ్ఞానవంతులుగా బ్రతకండి. మంచి ప్లాన్, ఆలోచన కలిగి ఉండండి, సిద్ధపడండి. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏది సంపాదించాలో ఏది అవసరమో దాని మీద దృష్టి పెట్టండి. క్రీస్తును సంపాదించుకోండి, జీవితం అద్భుతంగా మారుతుంది. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడా, స్తోత్రాలు. అన్ని హెచ్చరికలే మాకు, ఎన్ని హెచ్చరికలు ప్రభువా. ఎన్నోసార్లు ధనవంతుడి పాఠం విన్నాం కానీ ఇంకా హెచ్చరికలు ఉన్నాయి. ఏది అవసరమో దాని వైపు చూడలేదు అతను.
పైగా నాకు స్థలం చాలదనుకున్నాడు, కానీ తను పాతి పెట్టడానికి స్థలం గురించి ఆలోచించలేదు. అనేక సంవత్సరాలు అనుకున్నాడు, కానీ ఒక్క రాత్రి కూడా గడపలేకపోయాడు. అనేక సంవత్సరాలకు తిను తాగు సుఖించన్నాడు, ఆ రాత్రి కూడా తినలేకపోయాడు. ఎంత విషాదంతో ముగించింది జీవితం. ఇరుగు పొరుగు వారి చేరి ఎవరు ఏడ్చిన వాళ్ళు ఎవరు కనిపించట్లేదు మాకు అతని గురించి. తన ధన సమృద్ధి యందు నమ్మికుంచిన వాడు వీడే అని నవ్వారు. ప్రభు, ఈ వాక్యాలు విన్నప్పుడు మాకెంత భయంతో కూడిన ప్రభువా భక్తి నేర్చుకోవాలి మేము. మాకు అవసరం ఏంటో నేత్రాలు తెరిచారు, దేని మీద దృష్టి పెట్టాలో కళ్ళు తెరిచేశారు ప్రభు. ఇప్పుడు మాకు ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మేము నిత్యత్వానికి సిద్ధపడకపోతే మేము చాలా కోల్పోయినట్లే. లోకంలో జ్ఞానవంతుడే, కానీ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడే, కానీ దేనికి పనికిరాదు వాడు ఆస్తి. తనకే ప్రయోజనకరం కాకుండా మిగిలిపోయింది. విత్తబడిన వాక్యం మా కొరకు దీవించి ఆస్వాదించు. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. ఒక శ్రేష్టమైన వాక్యం చెప్పారు, సత్క్రియలు అన్న ధనం మీ ద్వారా మేము ఏదైతే పొందుకున్నామో అనేకులకు ఇచ్చువారిగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువా గివింగ్ నేచర్, మేము సాటి వారిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ, ప్రోత్సహిస్తూ, ఇచ్చువారిగా మా జీవితాలు ఉండడానికి సహాయం చేయండి. ప్రియులైన వారి కుటుంబాలను దీవించండి ప్రభు. ఒకవేళ పేదవారిగా ఉండుట ఆశీర్వాదం కాదనుకుంటున్నారేమో, కానీ పేదలైన మీరు ధనిలని చెప్పారు. ఎందుకంటే ఈ లోకంలో మాకు ఏదున్నా లేకపోయినా మీరున్నారు కాబట్టి స్తోత్రాలు. అన్న వస్త్రములో కలిగిన వారమై వాటితో తృప్తి నొందిద్దామన్నారు పౌలు గారు. స్తోత్రాలు. విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రియులందరి కుటుంబాలను దీవించండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.